హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయ్యింది. దయచేసి క్షమించండి. నాకు వేరే వర్క్ ఉండడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే లేట్ అయింది. కానీ ఈ వీడియోతో నేనైతే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అనేది చేయను. మీ అందరికీ ఈ పాటికే ఈ వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, అదేనండి. 90s అంటే పాతకాలపు నాటి తాటి రొట్టె. దాన్ని యూజువల్గా మేమందరం కలిపి తాటిపప్ప అని అంటాం. తాటిపప్ప అనగానే మనం వేరే పప్పు ఏదో గుర్తొస్తుంది. అందుకనే దానిని మనం అందరం తాటి రొట్టె అని క్యాజువల్గా పిలుచుకుంటాము. ఈరోజు ఈ వీడియోలో మనం తాటి రొట్టె ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం నేర్చుకుందాము. జనరల్గా అందరూ తాటి రొట్టె అనేది చాలా క్యాజువల్గా చేసేస్తారు. కానీ ఈ వీడియోలో మనం ఏంట్రా అని అంటే స్పెషల్గా పాతకాలం నాటు ఎలా అయితే దాన్ని తయారు చేస్తారో ఆ విధంగానే మనం ఈ వీడియోలో తయారు చేయడం అనేది జరిగింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ముందుగా మనం ఈ తాటి రొట్టె అనేది తయారు చేసుకోవడం కోసం అని చెప్పి మనం తాటికాయలు అనేది వెతకాలి. తాటికాయలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే యూజువల్గా మనం పొలాలకు వెళ్ళినప్పుడు ఏదైనా గట్ల దగ్గర తిరిగినప్పుడు మనకి తాటికాయలు అనేవి దొరుకుతాయి. ఇది అనేది తాటిపళ్ళు అనేది రావడానికి ఇది ఒక మంచి సీజన్ కాబట్టి మనం ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా సరే తాటికాయలు అనేది మనకు దొరుకుతాయి. పొద్దున్నే వెళ్తే ఖచ్చితంగా మనకి ఫ్రెష్గా అప్పుడే పడినటువంటి తాటికాయలు అనేవి దొరుకుతాయి. వాటన్నిటిని మనం తీసుకుని ఇంటికి రావాలి. ఇంటికి తీసుకుని వచ్చి వాటన్నిటిని శుభ్రంగా కడిగి అలా దబా నేలకేసి బాధితే దానికి ఉన్నటువంటి ముచ్చుకు బయటకు అనేది వస్తుంది. అలా ముచ్చుకు అనేది తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని పాయలుగా సపరేట్ చేసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాయలుగా సపరేట్ చేయడం ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ముంజికాయలు అనేది తిన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ముంజులు తిన్నప్పుడు కళ్ళు అనేవి ఉంటాయి కదండి, 3 కళ్ళు. అవి మూడు పాయలుగా అనేది విడిపోతాయి. ఇక్కడ మూడు పాయలుగా విడిపోతాయి కాబట్టి మనం వాటి నుంచి మనం గుజ్జు అనేది బయట తీయడానికి ఇంకా సులభంగా ఉంటుంది. ఏదో మీరంతా అనుకుంటారు కానీ తాటికాయల నుంచి గుజ్జు అనేది తీయడం చాలా అంటే చాలా కష్టం అండి. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే తాటికాయల నుంచి గుజ్జు తీయడానికి నేను, మా అమ్మ, మా చెల్లి, మా బ్రదరు, మా నాన్న అందరం తలా ఒక హ్యాండ్ అయితేనే కానీ తాటి గుజ్జు అనేది బయటికి రాలేదు. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మేము ఎంత కష్టపడ్డామో మీకు అర్థమవుతుంది. తాటి గుజ్జు తీయడానికి కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్స్ అనేది ఉంటాయి. కానీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి తాటిపప్పు చేసే వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్తో పని లేదు. తల ఒక హ్యాండ్ అయితే పని అయిపోతుంది. సో మేమందరూ తల ఒక హ్యాండ్ వేసి తాటి గుజ్జు అనేది తీసి పక్కన పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే ఈ తాటి రొట్టెలో కలుపుకోవడం కోసం అని చెప్పి మనము కొబ్బరికాయని ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ తీయదనం కోసం అని చెప్పి బెల్లాన్ని మనం ఈ విధంగా నైఫ్తో మనం చెక్కుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి, ఈ బెల్లము ఇవే కాకుండా వేరుశనగ నూనె మరియు బియ్యపు పిండి, ఈ పదార్థాలన్నిటినీ కలిపి మనం ఒక బేసిన్లో వేసుకోవాలి. ముందుగా బియ్యం పిండి వేసుకుని దానిలో కొబ్బరి వేసుకుని ముందుగా బియ్యం పిండి, తర్వాత ఈ తాటి గుజ్జు, అందులోనే కొబ్బరి, బెల్లము, వేరుశనగ నూనె కొంచెము ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద మూకిడి అనేది తీసుకుందాము. పెద్ద బాండి అనుకోండి. ఆ మూకిడి అనేది తీసుకొని అందులో మనం ఈ తాటి రొట్టె వేయడానికి ఈ మిశ్రమాన్ని అందులో పెట్టే ముందు మనము అరిటాకులు అనేది తీసుకోవాలి. అరిటాకులు తీసుకుని ప్రతి అరిటాకుకి వేరుశనగ నూనె బాగా రాసి అరిటాకులన్నీ ఆ మూకిడిలో బాగా పెట్టి కింద అడుగున పెట్టి అప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఆ అరిటాకుల మధ్యలో పెట్టాలి. అరిటాకుల మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి ఈ మిశ్రమాన్ని బాగా రొట్టె ఆకారంలో వచ్చే విధంగా సరి చేసుకుని మధ్యలో చిన్న హోల్స్ అనేవి పెట్టి, ఈ హోల్స్ ఎందుకనంటే వేరుశనగ నూనెని ఆ హోల్స్ మధ్యలో వేస్తే రుచి అనేది బాగా వస్తుంది. కాబట్టి మనం వేరుశనగ నూనెని బాగా ఎక్కువగా ఇందులో వాడతాము. ఇది హెల్త్కి చాలా మంచిది కూడాను. కాబట్టి ఇదంతా వేసిన తర్వాత పైన లేయర్ కింద మరికొన్ని ఆకులని, అరిటాకులని పైన వేసి ఈ మూకిడిని తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టుకుంటాం. యాక్చువల్గా మనం పొయ్యి మీద ఎందుకు వండాలని అంటే పొయ్యి మీద వండితేనే మనకి సరైన టేస్ట్ అనేది రావడం జరుగుతుంది.
మనకు పొయ్యి లేని పక్షంలో మనం గ్యాస్ పొయ్యి మీద వండేయాలని చూస్తాం, కానీ గ్యాస్ పొయ్యి మీద వండితే దానికి సరిపడినంత రుచి టేస్ట్ అనేది మనకి ఎప్పుడు రాదండి. కట్టెల పొయ్యి మీద వండిన దానికి ఎప్పుడైనా సరే టేస్ట్ అనేది ఉంటుంది. మనం సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తేనే దేనికైనా సరే రుచి అనేది వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే వెంటనే దించకూడదండి. దానిని ఒక రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఆ రొట్టె అనేది తీసుకుని మనం తినాలి. ఎందుకు ఒక రాత్రంతా ఉంచడం అని అంటే, ఒక రాత్రంతా ఉంచితేనే దానికి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ వెంటనే తీసి తిన్నారనుకోండి, అది కొంచెం ఒగరుగా కొంచెం చేదుగా ఉంటుంది. అందుకనే కొంచెం ఒక నైట్ అంతా ఉంచితే అది బాగా మగ్గి దాని టేస్ట్ అనేది మారడం జరుగుతుంది. ఇదండి వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్.